स्वैग से करेंगे सबका स्वागत. రీసెంట్ గా కొత్త జీవితం ప్రారంభించిన సమంత కెరియర్ లోను జోరు పెంచుతోంది. ప్రస్తుతం ఒక సినిమా, ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న శామ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందని టాక్. అది కూడా బాలీవుడ్ కాంత్రయంలో ఒక్కరైన సల్మాన్ ఖాన్ తో కావటం ఇంట్రెస్టింగ్. ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ తో సమంత ఋతుప్రభు, ఈ కాంబో అద్భుతంగా ఉంది కదా అంటారా? ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇద్దరు కలిసి నటిస్తారని టాక్. రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో సూపర్ హీరో సినిమా రాబోతుందట. అందులో సల్మాన్ ఖాన్ నటిస్తారని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు సల్మాన్ కి జోడీగా సమంత నటించబోతుందని లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది. ఇప్పటికే సమంత రాజ్ అండ్ డీకేతో కలిసి ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కోసం పనిచేసింది. అందుకే ఆమెకి ఈ రోల్ కరెక్ట్గా సరిపోతుందని మేకర్స్ ఆలోచన. యాక్షన్, హ్యూమర్, సూపర్ హీరో ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్సే ఉంటుందని, శామ్ అయితే న్యాయం చేస్తుందని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా రూపొందనుంది ఈ సినిమా. రాజ్ అండ్ డీకే గతంలో స్త్రీ, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి డిఫరెంట్ మూవీలు, ఇంట్రెస్టింగ్ సిరీస్లు తీశారు. వారి స్టైల్ యూనిక్గా, ఎక్స్పెరిమెంటల్గా ఉంటుంది. ఈ మూవీ కూడా అలానే ఉండబోతుందని టాక్. బాలీవుడ్లో దశాబ్దాలుగా వెలుగుతున్న సల్మాన్ ఖాన్ మాస్ ఎంటర్టైనర్లతో ఫ్యాన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. దబాంగ్, కిక్, టైగర్ సిరీస్లతో అలరించిన సల్మాన్ ఇప్పుడు సూపర్ హీరోగా ఫేస్ టర్నింగ్ ఇస్తున్నారు. ఇది బాయ్ కెరియర్లో మరొక మలుపనే చెప్పాలి. మరొక వైపు సమంత కూడా సౌత్ ఇండస్ట్రీలో స్టార్గా వెలుగుతోంది. సినిమాలకు బ్రేక్ తీసుకున్నా కానీ ఆమె క్రేజ్ తగ్గలేదు. ఏం మాయ చేసావే నుంచి సమంత మ్యాజిక్ అలానే ఉంది. విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ తర్వాత అనారోగ్య సమస్యలతో బ్రేక్ తీసుకున్న సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అమాయకంగా కనిపిస్తూ యాక్షన్ సీన్స్లో ఎరగదీసే కోడలిగా సమంత నటన ఓ రేంజ్లో ఉండబోతుందని ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే అర్థమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ 1980ల బ్యాక్డ్రాప్లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. సమ్మర్ కానుకగా మే 15న థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా. మరొక వైపు రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇంకోవైపు నిర్మాతగా బిజీగా ఉంది. ఇప్పుడు కెరియర్లో జోరు పెంచుతూ సల్మాన్ మూవీకి సైన్ చేసింది. ఈ సినిమాలో నయనతార సహా మరికొందరు పేర్లు కూడా వినిపించాయి. కానీ ఫైనల్గా శామ్కే ఓకే చెప్పినట్లుగా ఫిక్స్ అయ్యారు. మొత్తానికి సల్మాన్ ఎనర్జీకి సమంత నటన తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఖాయం. ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ త్వరలోనే రాబోతున్నాయి. మొత్తానికి సల్మాన్ సమంత కాంబినేషన్ సరికొత్తగా ఉండబోతుంది అన్నమాట.